వాస్తు. మేము ఈ ఇంట్లోకి వచ్చాం కానండి, ఈ ఇల్లు మాకు వచ్చిన దగ్గర నుంచి ఇబ్బందులు, బాధలు, కష్టాలు, నష్టపోవడం, అంతేనా? ఇప్పుడు ఇస్సాకుని ఆశీర్వాదకరమైన స్థలము నుండి, ఎందుకంటే ఆల్రెడీ ఆశీర్వాదం పొందుకున్నాడు, 100 ఫలం కూడా పొందుకున్నాడు పంటలోని, అవునా? అభివృద్ధి అయ్యాడు. అభివృద్ధి అయిన చోట నుండి ఇస్సాకుని బయటికి పంపించేశారు, తోసేశారు, వెళ్ళిపోమన్నారు. ఇస్సాకు వెళ్ళిపోయాడు, వేరే చోటకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత, అంటే మన లెక్క ప్రకారం ఆలోచించాలంటే, ఇస్సాకు ఆశీర్వాదకరమైన స్థలాన్ని, అంటే మన లెక్క ప్రకారం ఆలోచించుకోవాలంటే, మనం ఉన్న ఆశీర్వాదకరమైన గృహాన్ని వదిలేసి వేరే గృహానికి వెళ్ళిపోతే, అక్కడ ఏమన్నా మనకు నష్టం జరిగితే, బాధ కలిగితే, ఇబ్బంది కలిగితే ఏమంటాం? మనకంటే ముందు మన చుట్టుపక్కల ఏమంటారు? వాస్తు ఏం బాగోలేదండి. నువ్వు అలా వాస్తు బాగోపోతే ఏ దిక్కుకి వెళ్ళినా నీకు వాస్తు బాగోదు.